హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అక్టోబర్ నెలలో ఇస్తున్న పెన్షన్లపై సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే మనకు ప్రతి నెలలో కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకుంటూ వస్తున్నారు ఏపీ ప్రభుత్వం వారు. అయితే ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నారో పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పింఛన్ల పంపిణీలో వస్తున్న సమస్యలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పింఛన్ పంపిణీ మార్గదర్శకాల్లో ప్రభుత్వం సవరణలు చేసింది. 1వ తేదీ సెలవు రోజు ఉంటే గనక ఆ ముందు రోజే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి డబ్బులు అందించాలని పేర్కొన్నారు ఏపీ ప్రభుత్వం. అమలు చేయాలని అధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది. మనం గతంలో చూసుకున్నట్లయితే అంటే మనకు ఈ సెప్టెంబర్ నెల 1వ తారీఖు ఆదివారం కావడంతో మనకు 31వ తారీఖున పెన్షన్ అనేది పంపిణీ చేశారండి. ఆగస్టు 31వ తారీఖున పెన్షన్లందరికీ పంపిణీ చేశారు. తక్కిన వారికి 2వ తారీఖు నుంచి పంపిణీ చేయడం అయితే జరిగింది. సో ఇకపై ఈ విధానాన్ని ప్రారంభించాలని, ఈ విధానాన్ని అమలు చేయాలని అధికారులకు ప్రభుత్వం అయితే స్పష్టం చేశారు. 2వ తేదీన మిగిలిన పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ పెన్షన్లు పూర్తి చేయాలని చెప్పారు. ఒకవేళ ఆ రోజు కూడా సెలవు ఉంటే కనుక 3వ తేదీన పంపిణీ చేయాలని స్పష్టం చేశారు ఏపీ ప్రభుత్వం వారు. పింఛన్ల పంపిణీ ప్రారంభించిన తొలి రోజే దాదాపుగా 100% పూర్తి చేసేందుకు ప్రయత్నించాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు జిల్లాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 1వ తేదీ కావడంతో పింఛన్ల పంపిణీ ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుంది. కాగా కూటమి ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులతో పింఛన్లు పంపిణీ చేస్తోంది. పింఛన్ పంపిణీ విషయంలో కూడా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది అంటూ మనకి ఇక్కడ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఏం చెబుతున్నారు అంటే మనకు ఈ సెప్టెంబర్ 1వ తారీఖున ఆదివారం అయితే వచ్చిందండి. సో ఆదివారం సచివాలయాల సిబ్బందికి సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఆగస్టు 31వ తారీఖున ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్లు అయితే ఆగస్టు 31వ తారీఖు శనివారం రోజునైతే పంపిణీ చేయడం జరిగింది. అయితే మిగిలిన వారు ఎవరైతే 31వ తారీఖు పెన్షన్లు తీసుకోలేదో వాళ్ళందరికీ కూడా 2వ తారీఖున పంపిణీ అయితే చేయడం జరిగింది. సో ఇక మీదటి నుంచి ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారో వారందరికీ సంబంధించి 1వ తారీఖు కనుక ఆదివారం వస్తే ముందు రోజే పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు. దాదాపుగా ఈ పింఛన్ పంపిణీ ప్రారంభించిన తొలి రోజే 100% పూర్తి చేసేందుకు ప్రయత్నించాలని కూడా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశాలు జారీ చేశారు. గతంలో మనం చూసుకున్నట్లయితే 1వ తారీఖు ఆదివారం వచ్చినప్పటికీ కూడా వాలంటీర్లు అయితే పంపిణీ చేసేవాళ్ళండి. అయితే ఇప్పుడు సచివాలయ సిబ్బంది పంపిణీ చేస్తున్నారు గనక ఈ యొక్క ప్రక్రియను తీసుకురావడం జరిగింది. అయితే మనకు 1వ తారీఖు ఇక మీదట నుంచి ఆదివారం వస్తే ముందు రోజే పెన్షన్లు అనేది పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే రీసెంట్గా మనకు అప్డేట్ కూడా రావడం జరిగిందండి. వాలంటరీలో అక్టోబర్ నెల నుంచి విధుల్లోకి రాబోతున్నట్లుగా, అక్టోబర్ పెన్షన్లు పంపిణీ చేయబోతున్నట్లుగా మనకైతే సమాచారం వచ్చింది. అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే రాలేదు, కానీ చాలామంది అధికారులు వెల్లడిస్తున్నారు. సో ఒకవేళ ఇది నిజమైతే మనకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను దీనికి సంబంధించి. అలాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి మనకు రీసెంట్గా ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది. కొత్త డివైజులతో అయితే పెన్షన్లు అక్టోబర్ నెలలో పంపిణీ చేస్తామని. సో ఈ పెన్షన్లు కొత్త విధానంలో కూడా అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.